అండి ఇవాళ మీకు నేను నెత్తలి గ్రేవీ చూపించబోతున్నాను. ఇది కొంచెం సెమీ గ్రేవీ టైప్. దీన్ని మీరు రైస్తో తినచ్చు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ నడుస్తుంది కాబట్టి ఇది మనకు బెస్ట్ ఆప్షన్. సో నెత్తలీస్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. దీంట్లో శాండ్ ఉంటుంది, ప్లస్ చాలా డర్ట్ ఉంటుంది. క్లీన్గా హెడ్ అండ్ టెన్ క్లీన్ చేసి మీరు దీన్ని క్లీన్ చేసి హాట్ వాటర్లో కొంచెం 10 minutes సోక్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఇట్ బి వెరీ క్లీన్ టు ఈట్. దెన్ దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను. సో మీకు ఇక్కడ కర్రీ లీవ్స్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ టామరిన్ విచ్ యూ హ్యావ్ టు సోక్ చేయాలి కొద్దిసేపు దాన్ని. అండ్ దెన్ ఇది కొరియాండర్ అండ్ దెన్ గార్లిక్. నౌ దీని ప్రొసీజర్ చూద్దాం. ఓకే, నాకు ఇందులో అయితే మస్టర్డ్ నచ్చదండి, ఆవాలన్నమాట. నాకు ఇది ఇలానే ఇష్టం. నేను చాలా తక్కువ ఆయిల్ వాడతాను. నాకు ఆయిల్ కొంచెం మనకు సెట్ అవ్వదు అనమాట. కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ ఇంట్లో ఎలా వాడతారో అలా వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసానండి. మీకు కావాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. అయిపోయాయి. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, దాంతోపాటు కొంచెం లైక్ ఫిష్ స్మెల్ ఉంటుంది కదా, అది పోవడానికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేయకండి. ఇది డామినేట్ అనమాట డిష్ని. కొంచెం వేసేసి ఆ స్మెల్ పోవడానికి దీన్ని బాగా ఫ్రై చేసేయాలి. సో దీని తర్వాత మీరు ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు. చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు ఎక్కువ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఎక్కువ కారం నేను కూడా షోర్ చేసి పెట్టినాను మామ ఆల్సో. సో మా అమ్మ కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి మా అమ్మ కోసం కొంచెం తక్కువ కారం, లేకపోతే మనం కొంచెం స్పైసీ టంగ్ అనమాట. అండ్ టర్మరిక్, ఉర్దూ వస్తుంది మధ్యలో హల్దీ అని, పసుపు అండ్ ఇది కొరియాండర్, ధనియాలు కొంచెం వేసుకొని బాగా స్మెల్ పోయేదాకా. ఇది కొంచెం బర్న్ అవ్వకుండా ఉండాలంటే మీరు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అది టిప్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా మసాలాలు కొంచెం ఆయిల్ తక్కువగా వాడే వాళ్ళకి అది బర్న్ అవ్వకుండా ఉండాలంటే మీరు మంచిగా లైక్ కొంచెం వాటర్ వేసుకుంటే ఆ మసాలాలు బర్న్ అవ్వకూడదు. నూనె ఎక్కువ వాడే వాళ్ళకైతే బాధ ఉండదు. దీన్ని మంచిగా లెట్ ఇట్ సిమ్మర్ అండ్ ఆ రా స్మెల్ మొత్తం పోని. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా, తక్కువ పడుతుంది. దాని తర్వాత మనం మన చింతపండు పులుసు వేద్దాం. కన్సిస్టెంట్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా మీకు కావాలంటే మోర్ అండ్ మోర్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ నేను లాస్ట్లో వేసుకుంటానండి, కొంచెం చింతపండు పులుపు అంతా చూసినాక. సో ఆయిల్ సపరేట్ అవుతుంది గ్రేవీలో. మీకు తెలియగానే బ్యూటిఫుల్ స్మెల్ అండి నా కిచెన్లో. లైక్ మొత్తం కొద్దిగా వాటర్ పోస్తున్నానండి, ఏమనుకోవద్దండి. అది చేసి నాది కొంచెం లో ఆయిల్ కుకింగ్ ఉంటుంది. మా ఇంట్లో కొంచెం మంతెన సత్యనారాయణ ఫ్యాన్స్ అనమాట.
సో ఆయన చెప్పినట్టు కొంచెం వాటర్ ఎక్కువ వాడతాం, బట్ అన్నీ ఆయన చెప్పినట్టు చేయండి. నేను దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నాను. నాకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి కాబట్టి అది ఎలాగో డ్రై అవుతుంది. సో వేసి దీని తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. సో సాల్ట్, మీకు కావాల్సినంత మీరు కూడా వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు నేను నెత్తలేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో బ్యూటిఫుల్ నెత్తలేసి ఇందులో వెళ్ళిపోండి. ఇంకా క్లీన్ చేసుకోవడమే పెద్ద బాధగానండి, వంట చేయడం 10 నిమిషాలు. అవి క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక యుగం పట్టిందనమాట ఇవాళ పొద్దున్న. సో వీటిని బాగా మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యేదాకా అలా అలా ఉంచేసి కుక్ అయిపోతుంది. మధ్యలో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. వెయిట్ చేయండి, అంత తొందరపడి పచ్చిది తినకండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మంచిగా గ్రేవీ గట్టిపడాక, నెత్తలిల్లు సాఫ్ట్ అయ్యాక హ్యాపీగా వేడి వేడి రైస్లో మిక్స్ చేసుకుందానండి. సూపర్గా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ వేస్తాను.